గుడ్ మార్నింగ్ అందరికీ. థర్డ్ ఇయర్ సంబంధించి సిక్స్త్ సెమ్లో థర్డ్ ఇయర్ టాపిక్ మాట్లాడుతూ ఉన్నాం. మనం ఇప్పుడు అది బోల్షివిక్ విప్లవం, కమ్యూనిస్ట్ రెవల్యూషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. థర్డ్ ఇయర్ సంబంధించి సిక్స్త్ సెమ్లో థర్డ్ ఇయర్లో టాపిక్ ఏంటిది? కమ్యూనిస్ట్ రెవల్యూషన్, కమ్యూనిస్ట్ విప్లవం, రష్యాలో సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ విప్లవం ప్రాధాన్యత గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇందులో లాస్ట్ క్లాస్లో ఈ యొక్క లెనిన్ యొక్క ప్రాధాన్యత, కమ్యూనిస్ట్ విప్లవ భావాలు, ఈ యొక్క ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కమ్యూనిస్ట్ విప్లవం రావడానికి కార్ల్ మార్క్స్ యొక్క ప్రభావం ఎంతవరకు ఉంది అనే విషయాలు మనం మాట్లాడుతూ, రష్యా విప్లవం యొక్క ఈ బోల్షివిక్ విప్లవంలో ఈ కమ్యూనిస్ట్ విప్లవానికి దారితీసిన 1917 సంవత్సరంలో ఈ కమ్యూనిస్ట్ విప్లవానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి, ఆ కారణాలు ఏంటి, బోల్షివిక్ విప్లవం యొక్క ప్రాధాన్యత ఏమి అనేది ఒకసారి మనం చూద్దాం. 1917లో జరిగినటువంటి విప్లవం బోల్షివిక్ విప్లవం. ఏంటి దీని ప్రాధాన్యత ఏంటంటే, ఫ్రెంచ్ విప్లవం కంటే 1917లో రష్యాలో సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ విప్లవం చాలా మహత్తరమైనటువంటి విప్లవంగా చెప్పుకొస్తూ ఉన్నారు చరిత్రకారులు. అంటే ఈ ఫ్రెంచ్ విప్లవం కంటే, ఫ్రెంచ్ విప్లవం ఏ దేశంలో సంబంధించిందంటే ఫ్రాన్స్. ఫ్రెంచ్ అంటే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్. ఫ్రెంచ్ విప్లవం ఎప్పుడు జరిగిందంటే 1789 జూలై 14 జరిగింది. బాస్ రికార్డ్ పతనంతో ఫ్రాన్స్ దేశంలో ఆ కాలం నాటి మతాధికారులు, భూస్వాముల యొక్క చెప్పు చేతల్లో బ్రతికిపోతున్నటువంటి కొన్ని వందల వేల సంవత్సరాల సంస్కృతి కలిగినటువంటి ఆ యొక్క ఈ ఫ్రాన్స్ యొక్క చేతుల్లో నిరంకుశ రాజుల యొక్క చెప్పు చేతల్లో నలిగిపోతున్నటువంటి ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఉద్యమాన్ని లేవదీసి చివరికి 1789లో ఫ్రాన్స్ దేశంలో విప్లవాన్ని తీసుకొచ్చారు. 16 లూయిని హత్య చేసి చివరికి ఫ్రాన్స్ దేశంలో విప్లవం తీసుకొచ్చారు. ఇది 1789 జూలై 14 జరిగింది. కానీ బోల్షివిక్ విప్లవం అనేటువంటిది, ఈ విప్లవం ఎక్కడ జరిగిందంటే రష్యాలో జరిగింది. ఇది ఫ్రెంచ్ విప్లవం కంటే ఒక మహత్తరమైన విప్లవంగా చరిత్రకారులు దీని గురించి చెబుతున్నారు. కారణం ఏంటంటే, ఈ విప్లవం మానవ జాతి చరిత్రలోనే ఒక నూతన శకాన్ని తీసుకొచ్చింది. ఈ విప్లవంలో యొక్క సనాతన ఈ యొక్క మార్పులకు నూతనంగా అంకురార్పణ చేసింది. సనాతన మార్పులలో సమూలంగా వీటిని పెకలించి ఒక నూతన మార్పులకు కారణమైంది. చివరికి ఎవరి సిద్ధాంతాల ప్రకారం ఈ రష్యా విప్లవం కొనసాగిందంటే కార్ల్ మార్క్స్ విధి విధానాలు, కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంతాల కారణంగా రష్యా దేశంలో ఒక కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడడానికి నాంది కలిగినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అదే కమ్యూనిస్ట్ విప్లవం ఏర్పడడానికి ప్రధాన కారణంగా కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంతాలు. చివరికి ప్రపంచంలోనే తొలిసారిగా ఒక కార్మిక గణరాజ్యం అనేది ఈ యొక్క రష్యా దేశంలో ఏర్పడింది. ప్రపంచంలోనే తొలి కార్మిక గణరాజ్యం, ప్రపంచంలోనే తొలి కార్మిక గణరాజ్యంగా పేరు పొందినటువంటి దేశం రష్యా దేశం. అందువల్ల దీన్ని ది ఫస్ట్ వర్కర్స్ రిపబ్లిక్ అని పిలుస్తారు. ది ఫస్ట్ వర్కర్స్ రిపబ్లిక్, తొలి కార్మిక గణరాజ్యం ప్రపంచంలో ఎక్కడ ఏర్పడిన తొలిసారిగా అంటే రష్యా దేశంలో ఏర్పడిన విషయం మనకు తెలుస్తుంది. అంతేకాదు కార్మికుల జీవితాల్లో ఒక నూతన వెలుగు, ఒక నూతన వసంతోత్సవం అనేది ఈ ఉద్యమంతో స్టార్ట్ అయింది. ఈ విప్లవం అనేది రష్యా దేశంలో ఆకస్మికంగా ఆకస్మికంగా వచ్చినటువంటి విప్లవం కాదు. ఇది అనేక చారిత్రాత్మక సంఘటనల యొక్క కారణంగా ఈ విప్లవం అనేది రష్యాలో సంభవించింది. ఏదో మనకి గాలి తుఫాన్ లాగా, లేకపోతే ఏదో అనుకోకుండా జరిగినటువంటి ఒక విపత్తుగా ఈ విప్లవం రష్యా దేశంలో సంభవించింది కాదు. కొన్ని దశాబ్దాల యొక్క ఈ యొక్క నిరంకుశ రాజుల యొక్క పరిపాలనలో మగ్గిపోతున్నటువంటి ప్రజలు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క మహత్తరమైనటువంటి విప్లవం, ఈ విప్లవం కారణంగా రష్యాలో ఒక నూతన కార్మిక అంటే తొలిసారిగా కార్మిక గణరాజ్యంగా ఆవిర్భవించడానికి ప్రధాన కారణమైనటువంటి విప్లవం. అయితే మొట్టమొదటిసారిగా ఈ విప్లవానికి సంబంధించి రష్యాలో బోల్షివిక్ విప్లవానికి సంబంధించి కొన్ని రాజకీయ కారణాలు ఈ యొక్క రష్యాలో బోల్షివిక్లు రావడానికి ప్రాధాన్యత వహించినట్టు ఎలా వచ్చారు, ఈ యొక్క రీజన్స్ ఏంటో చూద్దాం. రాజకీయ కారణాలు చూద్దాం. రష్యా దేశంలో ఈ యొక్క బోల్షివిక్లు తమ యొక్క ప్రాధాన్యతను సంతరించుకోవడానికి, బోల్షివిక్లు
ఈ యొక్క రష్యాలో తమ యొక్క ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ఏ విధంగా కారణమైంది, ఆనాటి యొక్క సాంఘిక రాజకీయ మత పరిస్థితుల విషయానికి వస్తే ముఖ్యంగా ఆనాటి రాజకీయ పరిస్థితులు చూస్తే మొదటి నుంచి కూడా ఈ జార్ చక్రవర్తులు అంటే రష్యాని పరిపాలించిన చక్రవర్తిని జార్ చక్రవర్తులు అంటారు. మొదటి జార్ అలెగ్జాండర్, మొదటి జార్ నికోలస్, రెండవ జార్ అలెగ్జాండర్, మూడవ జార్ అలెగ్జాండర్, చివరి జార్ చక్రవర్తి జార్ రెండవ నికోలస్. చివరికి రెండవ జార్ నికోలస్ హత్య చేసే 1917వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఒక కార్మిక తొలి గణరాజ్యం అనేది ఏర్పడినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. రష్యా దేశంలో మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఈ యొక్క కమ్యూనిస్ట్ రెవల్యూషన్ ఎప్పుడు వచ్చిందంటే 1917వ సంవత్సరంలో తొలిసారిగా కమ్యూనిస్ట్ విప్లవం అనేది రావడం జరిగింది. ఆనాటి జార్ చక్రవర్తి ఎవరంటే జార్ రెండవ నికోలస్ను హత్య చేసి ఆ యొక్క యూరోప్ పర్వతాలకి అవతలకు తీసుకెళ్లి హత్య చేసి వీళ్ళు తొలి కార్మిక గణరాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. వీళ్ళ విషయాన్ని చూస్తే అసలు ఈ యొక్క రష్యన్ పాలించినటువంటి జార్ చక్రవర్తులు ఈ యొక్క చాలా నిరంకుశంగా రాజ్య పరిపాలన చేశారు. ఏదో కొంతమంది ఉదారవాదులు కొంతమంది రాజ్య పరిపాలన చేసినప్పటికీ ఎన్నో కారణాలుగా వాళ్ళు కూడా నిరంకుశంగా మారిపోయారు. ఏదో కొంతమంది మానవతావాదులుగా కొన్ని సాంప్రదాయాలను పాటిస్తూ మధ్యతరగతి ప్రజలకు సంక్షేమం కోసం పనిచేసినటువంటి కొంతమంది వ్యక్తులు మాత్రమే ఉన్నారు తప్ప ఇంచుమించు వారు కూడా చివరి యొక్క పరిపాలనా కాలంలో నిరంకుశంగా వ్యవహరించారు. చూడండి, మనం రష్యా దేశ ప్రగతిలో రెండవ జార్ అలెగ్జాండర్ స్థానం ఏంటిది, అతని పాత్ర ఏంటి అన్నప్పుడు మనం మొదటి జార్ అలెగ్జాండర్ కాడి నుంచి రెండో నికోలస్ వరకు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో రెండవ అలెగ్జాండర్ యొక్క పరిపాలనా కాలం అతను ఉదారవాదిగా కొన్ని సంస్థలను ప్రవేశపెట్టాడు. రష్యాలో ఉదారవాదిగా కొన్ని సంస్థలను ప్రవేశపెట్టాడు. ముఖ్యంగా ఆనాటి యొక్క రెండవ అలెగ్జాండర్ యొక్క తండ్రి అయినటువంటి మొదటి నికోలస్ యొక్క పరిపాలనా కాలంలో అతడు పత్రికల మీద ఆంక్షలు విధించాడు. స్వేచ్ఛ స్వతంత్రాలు లేవు. విశ్వవిద్యాలయాలపై ఆంక్షలు విధించాడు. అదేవిధంగా విదేశీయానంపై ఆంక్షలు విధించాడు. ఇలాంటి అనేక స్వేచ్ఛావాయులు లేనటువంటి ఆ విధానంలో మొదటి నికోలస్ చనిపోయిన తర్వాత అతని కుమారుడైనటువంటి రెండవ అలెగ్జాండర్ రాజ్యానికి వచ్చిన తర్వాత తన తండ్రి కాలంలో అతను ప్రజల యొక్క స్థితిగతులను పూర్తిగా అవగాహన చేసుకున్నాడు. కాబట్టి తన తండ్రిలా కాకుండా ఇతను కొన్ని సంస్థలను ప్రవేశపెట్టాడు. అంటే పీటర్ ది గ్రేట్, రష్యాని పీటర్ రాజ్య పరిపాలన చేసిన కాలంలో ఈ రష్యా ప్రపంచ దేశాల సరసన ఒక అద్భుతమైనటువంటి రాజ్య పరిపాలన కొనసాగించింది అంటే ఆనాటి చక్రవర్తిగా పీటర్ కొనసాగాడు. కాబట్టి పీటర్ యొక్క సిద్ధాంతాలను విధానాలను కొనసాగించి చరిత్రలో తనకంటూ ఒక లిఖితపూర్వమైనటువంటి అధికారాన్ని కలిగి ఉన్నటువంటి నేను సువర్ణాక్షరాలతో నా పేరు లిఖించబడాలంటే ఉన్నతమైనటువంటి రాజ్య పరిపాలన చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క మొదటి నికోలస్ కుమారుడైనటువంటి రెండవ అలెగ్జాండర్ ఏం చేశాడు అంటే తన తండ్రి పత్రికల మీద ఆంక్షలు విధించినటువంటి అతన్ని యొక్క కాలం జరిగినటువంటి విధానం చూసినటువంటి అతను రెండో అలెగ్జాండర్ రాజ్యానికి రాగానే ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రాలు కల్పించాడు. పత్రికల మీద ఉన్నటువంటి ఆశలు తొలగింపబడ్డాయి. అదేవిధంగా అతని గురించి మాట్లాడినప్పుడు ఏం చెప్పాము, విశ్వవిద్యాలయాలపై ఉన్నటువంటి ఆంక్షలు తొలగించబడ్డాయి. విదేశీ యానానికి ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోయాయి. ప్రజల యొక్క సంక్షేమం కోసం తొలిసారిగా అతను ఏం చేశాడంటే కొన్ని చట్టాలు చేశాడు. ఇతని యొక్క హయాంలో మొట్టమొదటిసారిగా బానిసత్వం రద్దు, సేద్య బానిసత్వం రద్దు. అంటే 1861 సంవత్సరంలో జరిగినటువంటి విధానంలో కొన్ని విధానాలను చూస్తే ఈ చరిత్రలో నిలిచిపోయినటువంటి కొన్ని సంఘటనలు కూడా కొంతమంది జార్ చక్రవర్తులు కొనసాగించారు. అయితే ఉండగా వీళ్ళు కూడా నిరంకుశ చక్రవర్తులుగా మారిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆనాడు ఈ ఆస్ట్రియా ప్రధానిగా ఉన్నటువంటి మెటర్నిక్ యొక్క ప్రభావంతో వీళ్ళు నిరంకుశ రాజులుగా మారిపోవడానికి అలవాటు పడిపోయారు. ముఖ్యంగా వారి యొక్క పరిపాలన కాలంలో ఈ యొక్క చాలా రాజకీయ హక్కులు అంటూ ఏమీ లేవు వాళ్ళకి. అదేవిధంగా విదేశీ పర్యటనలు చేయడానికి అవకాశం లేదు. రెండో అలెగ్జాండర్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చాలా దుర్భరమైనటువంటి జీవితాలు అనుభవించారు ప్రజలు ఆనాటి కాలంలో. అంతేకాకుండా ఈ రష్యాలో భూస్వామ్య వ్యవస్థను రద్దు చేసి అతనిపై జరిగిన హత్య ప్రయత్నంగా అతను భావించాడని ఈ యొక్క చార్లీ యొక్క పరిపాలనా కాలంలో ఈ పాలకుల కాలంలో పోలీసులు అదేవిధంగా గూఢచారి యొక్క ఆగడాలు చాలా ఎక్కువగా అయిపోయాయి. చివరికి మూడో అలెగ్జాండర్ పూర్తిగా నిరంకుశ విధానం అవలంబించడానికి ఇదే కారణంగా భావించారనమాట. అంటే వాళ్ళు నిరంకుశంగా మారిపోవడం ఆనాటి ప్రజల యొక్క విధానాలనే అని. అంతేకాకుండా రెండో నికోలస్ అనేటువంటి ఈ పర్సన్ చాలా బలహీనుడుగా అసమర్థుడుగా
ఒక అవసరమైనటువంటి సంస్కరణలు ప్రవేశపెట్టకుండా విప్లవాలను సమూలంగా నాశనం చేయడానికి వచ్చాడు. కాబట్టి ఇతని యొక్క కాలంలో విప్లవం యొక్క చివరి దశను ఇతను చూడవలసినటువంటి సందర్భం ఏర్పడింది. ఇది ఒక అసమర్థుడు అనమాట. జార్ రెండవ నికోలస్ అసమర్థుడు. ఈ యొక్క విప్లవ శక్తులను, ప్రజలను, ఈ నిహితమైనటువంటి శూన్యవాదులను పూర్తిగా అణిచివేతకు ప్రయత్నం చేసినటువంటి సందర్భం చూసాం. కాబట్టి ఈ యొక్క ప్రజలు విప్లవకారులుగా తమ యొక్క విప్లవకారులను నాశనం చేయడానికి ఈ కంకణం కట్టుకున్నాడు రెండవ జాన్ నికోలస్ అని. ఈ ప్రజలందరూ కూడా శక్తులను కూడా ఏకమైపోయి చివరికి విప్లవాన్ని దారి తీయడానికి ప్రధాన కారణమైనటువంటి సంఘటన రెండవ జాన్ నికోలస్ యొక్క పరిపాలన కాలంలో చూసాం. అంతేకాకుండా ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా లోపభూయిష్టమైనటువంటి రాజకీయ యంత్రాంగం కూడా రష్యా విప్లవానికి మరో కారణంగా చెప్పవచ్చు అనమాట. రాజకీయ కారణంలో మరో విషయం ఏంటంటే లోపభూయిష్టమైనటువంటి ఈ యొక్క రాజకీయ యంత్రాంగం రష్యా విప్లవానికి ఒక కారణంగా మనం చెప్పవచ్చు. ఏంటంటే ఈ యొక్క అరాచక శక్తులను అదుపులో ఉంచడానికి జార్ చక్రవర్తులు కొన్ని రాజ్యాంగాలు రూపొందించారు, కానీ దాన్ని సక్రమంగా అమలు చేసే యొక్క అధికార యంత్రాంగం లేదు. ఆనాటి జార్ చక్రవర్తులు ఏం చేశారంటే విప్లవకారులను అణిచివేయడానికి ఒక నూతన రాజ్యాంగ విధానాలను అనుసరించారు. అందుకు నూతన పద్ధతులను ప్రవేశపెట్టారు. అయితే ఆ ప్రవేశపెట్టినటువంటి ఆ పద్ధతులు కానీ, ఆ సంస్థలు కానీ, ఆ మార్పులు కానీ సక్రమంగా అమలు జరపడానికి సహకరించే అధికారులు కొరబడ్డారు. ఆ అధికారులు లేరు. అందువల్ల ఆనాటి ప్రత్యేక హక్కులు కలిగినటువంటి ప్రభు వర్గం వారు కానీ, మతాధికారులు కానీ సైన్యం నేతృత్వంలో ఉన్నారు తప్ప వాళ్ళు ఏనాడు కూడా ప్రజా సంక్షేమం గురించి వాళ్ళు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఇలాంటి సమయంలో ఈ జార్ చక్రవర్తికి తోడుగా అతని యొక్క రాణి రస్పుటిన్ యొక్క ప్రభావం, అదేవిధంగా మతోన్మాదుల యొక్క ప్రభావానికి ఈ జార్ చక్రవర్తులు లోనైపోయారు. చివరికి ఈ పాలకులు కానీ, ఉద్యోగులు కానీ క్రూరమైనటువంటి ధన నీతికి, విప్లవ రాజకీయాలకు మరొక కారణంగా ఉండడం అనేది జరుగుతూ ఉంది. ఈ యొక్క రష్యా విప్లవ పరిపాలనా కాలంలో ఈ యొక్క రెండో జార్ చక్రవర్తి యొక్క ప్రభావానికి భార్య రస్పుటిన్, అదేవిధంగా తన యొక్క నమ్మిన బంటుగా ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తుడిగా రస్పుటిన్ యొక్క ప్రభావానికి, తన భార్య యొక్క ప్రభావంతో అంటే రెండో జార్ నికోలస్ ఏం చేయాలంటే అతని రాణి, అదేవిధంగా రస్పుటిన్ అనే మతోన్మాది యొక్క ప్రభావానికి అతని భార్య, అదేవిధంగా రస్పుటిన్ అనేటువంటి ఒక మతోన్మాది యొక్క చేతుల్లో కీలు బొమ్మగా మారిపోయాడు రెండో జార్ నికోలస్. చివరికి ఇతని యొక్క హయాంలో ఈ యొక్క విప్లవం రాక తప్పలేదు. అంతేకాకుండా ఇదే సిప్పింగ్ జరుగుతున్నటువంటి సమయంలో అనేక రాజకీయ హత్యలకు కారణమవడం, జార్ చక్రవర్తి అత్యవసర పరిస్థితిని ప్రకటించడం, అంతేకాకుండా ఇలా జరుగుతున్నటువంటి సమయంలోనే ఈ ఉద్యమాన్ని క్రూరంగా అణిచివేసిన సందర్భంలో 1905 డిసెంబర్ 10 జరిగిన ఒక సంఘటన విప్లవ మార్గాన్ని మార్చివేసింది అనమాట. 1905 సంవత్సరంలో జరిగిన డిసెంబర్ 10 జరిగినటువంటి ఒక సాయుధ తిరుగుబాటు, 1905 డిసెంబర్ 10 జరిగినటువంటి ఒక సాయుధ తిరుగుబాటు మొత్తం విఫలమైంది, ఫెయిల్యూర్ అయింది. అయినా భవిష్యత్తులో విప్లవం నాంది పలడానికి ఈ విప్లవం ఒక ప్రధాన కారణంగా పనిచేసింది. అంటే 1905 డిసెంబర్ 10 రష్యా దేశంలో విప్లవకారులు ఒక ఉవ్వెత్తిన కెరటంలా ఎగసిపడి ఆనాటి జార్ చక్రవర్తి యొక్క నిరంకుశ విధానాలను ఖండించి నూతనంగా ప్రభుత్వానికి నాంది పలకాలని ప్రయత్నం చేశారు. అది విఫలమైనప్పటికీ కూడా చివరికి ఈ యొక్క విప్లవమే తర్వాత బోల్షివిక్ విప్లవానికి నాంది పలికినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఈ రాజకీయ కారణాల్లో వన్ ఆఫ్ ది రీజన్ గా మనం చెప్తుంటే జపాన్తో జరిగినటువంటి యుద్ధంలో రష్యా ఓటమి చెందింది. ఇది రష్యా యొక్క మనుగడకు, రష్యా యొక్క ప్రగతికి, రష్యా దేశం యొక్క అభివృద్ధికి ఇది ఒక ఆటంకం కలిగించినటువంటి సంఘటన. ఐరోపాలో ఇది ఒక అవమానకరంగా భావించినటువంటి సంఘటన. ప్రపంచ దేశాలు సైతం ఆశ్చర్యపోవలసినటువంటి సంఘటన ఏంటంటే 1905 సంవత్సరంలో ఈ యొక్క రష్యా దేశం జపాన్ చేతిలో ఓటమి చెందడం ప్రపంచాలు నిర్ఘాంతమైపోయాయి, ఈ యుద్ధానికి తలపడ్డాయి అనమాట. ఎందుకంటే 1905 సంవత్సరంలో రష్యా జపాన్తో యుద్ధాన్ని తలపడింది, కానీ ఆ యుద్ధంలో రష్యా జపాన్ చేతిలో ఓడిపోవడం
జపాన్ వంటి ఒక ఆసియా ఖండంలో అతి చిన్న దేశంగా ఆనాడు జపాన్ దేశం ఉంది. ప్రపంచంలో విస్తీర్ణంలో పెద్ద దేశం రష్యా దేశంగా కొనసాగుతూ ఉంది. అలాంటి జపాన్ వంటి చిన్న దేశం చేతిలో రష్యా దేశం ఓడిపోవడం రష్యా ప్రతిష్టను దెబ్బతీసినటువంటి విధానంగా మనకి తెలుస్తూ ఉంది. ప్రపంచ దేశాల్లో విస్తీర్ణంలో అతిపెద్ద దేశం ఉన్నటువంటి రష్యా ఆసియా ఖండంలో అతి చిన్న దేశం ఉన్నటువంటి జపాన్ చేతిలో 1905 సంవత్సరంలో జరిగినటువంటి యుద్ధంలో ఎప్పుడైతే ఓటమి చెందిందో వెంటనే ఈ యొక్క ప్రజల దృష్టిలో కానీ ప్రపంచం దృష్టిలో కానీ రష్యా చులకనైపోయింది. రష్యా ప్రతిష్ట దెబ్బతింది. ప్రజల దృష్టిలో ప్రభుత్వం దృష్టిలో చులకనైపోయినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం అంటే ఇంత పెద్ద దేశం అనేటువంటి ప్రపంచంలో సైనిక సంపత్తి కలిగినటువంటి దేశం, ప్రపంచంలో విస్తీర్ణంలో పెద్ద దేశం, విశేష జ్ఞానాన్ని పాండిత్యాన్ని కలిగినటువంటి విద్యలో ఉన్నటువంటి ఆ యొక్క రష్యా దేశం ఆసియా ఖండంలో అతి చిన్న దేశం అయినటువంటి జపాన్ దేశంతో ఓడిపోవడంతో ప్రజల యొక్క దృష్టిలో ప్రభుత్వం చులకనైపోయింది. ప్రపంచం దృష్టిలో రష్యా దేశం చులకనైపోయింది. అదేవిధంగా విప్లవకారులు ఈ యొక్క ప్రభుత్వాన్ని హేళన చేయడం స్టార్ట్ చేశారు. అంతేకాకుండా ఇక్కడ మరో విషయం ఏంటంటే ప్రభుత్వం యొక్క అవినీతి అసమర్థత అనేది దివాళాకోరుతనం అనేది బయటకు తెలిసి ప్రజల యొక్క ఆధీనంలోకి వచ్చేసి ప్రస్తుతం అయిపోయింది. ప్రజలకు తెలుసుకొని ఈ పరిస్థితులు ఇవే తర్వాత 1917 విప్లవానికి కొండంత బలాన్ని చేకూర్చాయన్నమాట. అంటే ఈ యొక్క రష్యా దేశం పెద్ద సైన్యం అంత సమర్థత కాదు, వాళ్ళందరూ కూడా అవినీతి పరులు, లంచగొండు దానికి అలవాటు పడిపోయారు. ప్రభుత్వం అంతా దివాళాకోరుతన ప్రభుత్వం యొక్క దగ్గర ఆస్తి వస్తువులు లేవు, దివాళాకోరుతనం చేస్తుందని ప్రజలకు ప్రస్ఫుటంగా అర్థమైపోయింది. ఈ పరిస్థితులే తర్వాత కాలంలో వీళ్ళు ఏం చేశారంటే రష్యా విప్లవాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి విప్లవకారులకి బలాన్ని చేకూర్చినటువంటి సంఘటనగా మనం చూస్తా ఉన్నాం. మొదటి ప్రపంచ యుద్ధంలో నెక్స్ట్ మనం మొదటి ప్రపంచ యుద్ధంలో రష్యా ఓటమి. దీనికంటే ముందు 1905 సంవత్సరంలో జరిగినటువంటి ఆ యుద్ధమైనటువంటి జపాన్ అతి చిన్న దేశమైనటువంటి జపాన్ దేశంలో చేతిలో రష్యా ఎప్పుడైతే ఓటమి చెందిందో తర్వాత జార్ చక్రవర్తులు యొక్క పరిపాలన కూలదోయడానికి 1914 మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పటి నుంచి చెప్పడం జరిగిందంటే మొదటి ప్రపంచ యుద్ధం 1914లో స్టార్ట్ అయింది, 1918 వరకు కొనసాగింది. ఈ యొక్క 1914-18 అంటే 1914 ప్రారంభమైన మొదటి ప్రపంచ యుద్ధం 18లో ముగిసింది. రష్యాలో ఎప్పుడు వచ్చిందంటే 1917లో వచ్చింది. అంటే ఒకవైపు రష్యా యొక్క ప్రభుత్వం జార్ చక్రవర్తులు మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొనడం, తన సైన్యాన్ని పంపించడం, అదేవిధంగా అంతర్గత తిరుగుబాట్లను అణిచివేయడానికి కావాల్సిన సైనిక సంపత్తి రష్యా దేశంలో ఉంచుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే అదే సమయంలో 1917లో రష్యాలో విప్లవం సంభవించినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. జార్ చక్రవర్తులకి పరిపాలన కూలదోయడానికి మొదటి ప్రపంచ యుద్ధంలో రష్యా పరాజయం పొందిందన్న విషయాన్ని వీళ్ళకి బాగా ఉపయోగపడింది. ఎందుకంటే ఆయుధాలు లేవు, ఆయుధాల కొరత చాలా వరకు ఈ సైన్యం అంతా కూడా మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించినటువంటి విషయంలో ఆయుధాలు తీసుకెళ్లిపోయారు. కాబట్టి ఆంతరిక సమస్యను అణిచివేయడానికి రష్యా దేశంలో ఆయుధాలు లేవు. కాబట్టి ఆయుధాల కొరత అనేది ఏర్పడింది. సైనిక అధికారుల యొక్క నిక్షిప్తత, అదేవిధంగా వీళ్ళ సన్నిహిత సంబంధాలు సైనిక అధికారుల మధ్య లేవు. అదేవిధంగా సైనికులు చాలా మంది అవినీతికి నిలయమైనటువంటి ప్రభువుల చేతుల్లో వీళ్ళు సంక్షోభం, అవినీతికి అధికారులకి లొంగిపోయినటువంటి సందర్భం చూసాం. ఇలాంటి సందర్భంలో మొదటి ప్రపంచ యుద్ధంలో ఎప్పుడైతే దారుణంగా ఓటమి ఎదురైందో ఇదే సిచ్యువేషన్స్ రష్యా దేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఈ యొక్క ఆహారం కానీ, దుస్తులు కానీ, వంట చెరుకు కానీ, ఈ యొక్క అన్ని వస్తువులు కూడా కొరత ఏర్పడింది అనమాట. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొనే సందర్భంలో సైన్యానికి ఆహార పదార్థాలు కావాలి, ఆయుధాలు కావాలి, అదేవిధంగా వాళ్ళకి భోజన పదార్థాలు కావాలి. ఇలాంటి విషయాలన్నింటిలో కూడా వాళ్ళకి కొరత అనేది ఏర్పడినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆనాటి పరిస్థితుల్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఆ సామాన్య ప్రజల పరిస్థితి ఎంత దుర్భరంగా ఉండేదో. సైనికులు యుద్ధ రంగంలో ఓడిపోయినటువంటి వీళ్ళు కార్మిక కర్షకులతో చేయి కలిపి చివరికి విప్లవానికి తోడ్పడినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వీళ్ళకి అర్థమైపోయింది ఈ సైనికుల్లో ఎక్కువ మంది మధ్యతరగతి సామాన్య ప్రజలకు చెందినటువంటి ప్రజలే కాబట్టి, ఈ కార్మిక కర్షక వాళ్ళ లోకానికి చెందినటువంటి ప్రజలే కాబట్టి ఆనాటి భూస్వాములు కానీ, ఆనాటి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి ఈ యొక్క జాగీర్దారులుగా, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి వజీర్లుగా వీళ్ళు ఏ విధంగా అయితే ఒక స్థానంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నారో
వాళ్ళని అణిచివేతకి మంచి అవకాశంగా చూసినటువంటి చాలా మంది సైనికులు ఏం చేశారు అంటే రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా ఓటమి చెందుతున్నటువంటి దశలోనే వీళ్ళు చాలా మంది సైనికులు ఈ సామాన్య ప్రజలతో చేతులు కలిపి రష్యాలో విప్లవానికి రావడానికి నాంది పెరిగినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. అయితే నెక్స్ట్ మనం కొన్ని ఆర్థిక కారణాలు, రాజకీయ కారణాలతో పాటుగా కొన్ని ఆర్థిక కారణాలు కొన్ని రష్యా విప్లవానికి నాంది పలికినటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రష్యా జార్ చక్రవర్తులు, రష్యాని పరిపాలించిన చక్రవర్తులు జార్ చక్రవర్తులు అంట రష్యా వ్యవసాయక రకమైనటువంటి దేశం ఉంటారు. అయితే వ్యవసాయ దేశమే కానీ సాంకేతిక పరిజ్ఞానానికి వీళ్ళకి అవగాహన లేదు. సాంకేతిక పరిజ్ఞానం విషయంలో శూన్యం అనమాట. ఎందుకంటే వీళ్ళు విదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసించే వీళ్ళకి అవకాశం లేదు. సాంకేతిక పరిజ్ఞానం విషయంలో వీళ్ళు చాలా శూన్యులు. ఎందుకంటే వీళ్ళు ఆ కాలం నాటి సనాతన సాంప్రదాయ పద్ధతి, భారతదేశంలో ఏ విధంగా అయితే ఈ యొక్క సనాతన సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించి వ్యవసాయం చేసిన సందర్భాలు ఉన్నాయో, రష్యాలో కూడా వీళ్ళకి సాంకేతిక పరిజ్ఞానం లేనటువంటి వీళ్ళ యొక్క జార్ యొక్క పరిపాలన కాలంలో సాంకేతిక పరిజ్ఞానం లేదు. కాబట్టి ఈ యంత్రాలను ఉపయోగించడం ఆ రోజుల్లో వీళ్ళకి అంతగా అవగాహన లేదు. టెక్నాలజీని ఉపయోగించడం వీళ్ళకి వ్యవసాయ రంగంలో అంత అవగాహన లేదు. ఎందుకంటే వీళ్ళు విదేశాల్లో విద్యను అభ్యసించడానికి విశ్వవిద్యాలయాలు ఆంక్షలు ఉన్నాయి, విదేశీ ప్రయాణం చేయడానికి ఆ అవకాశం లేదు. కాబట్టి వీళ్ళకి యంత్రాలు ఎలా ఉపయోగించాలనే విషయం పూర్తిగా తెలియదు. ఎకరానికి సరాసరి ఒక ధాన్యం ఉత్పత్తి ఎలా జరిగేదంటే ధైర్యమైన రైతులకు వచ్చే 3వ వంతు మాత్రమే వచ్చేదన్నమాట. 3వ వంతు రైతు యొక్క జర్మనీ యొక్క దేశస్తులు పండించే పంటలో ఒక ఎకరానికి 3వ వంతు మాత్రమే వచ్చేదంటే వ్యవసాయ రంగంలో వీళ్ళకి చాలా ప్రాధాన్యత చాలా తక్కువ, వీళ్ళకి పూర్తి పరిజ్ఞానం లేదన్న విషయం మనకి తెలుస్తుంది. ఆ రోజుల్లో ఆ పొలాలను దున్నాలంటే గుర్రాలు కావాలి. ఆ యొక్క పొలాలు దున్నడానికి కావాల్సిన గుర్రాలు కూడా ప్రభువుల నుండి వీళ్ళు అద్దెలు తెచ్చుకుంటూ ఉండేవారు. ఎక్కువ మంది ఇలాగ ఉత్పత్తి విషయంలో ప్రాధాన్యత లేదు కాబట్టి దేశం యొక్క వ్యవసాయ ఉత్పత్తి సన్నగిల్లింది. దేశం యొక్క సౌభాగ్యం అంతా కూడా అట్టడిగిపోయింది, తరిగిపోయింది, ప్రాధాన్యత తగ్గిపోయినటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. ఈ రష్యా యొక్క పరిపాలన విషయం చూస్తే, ఇక ఆర్థిక పరిస్థితుల విషయానికి వస్తే ఈ బ్రిటన్ దేశంతో కానీ ఈ ఫ్రాన్స్ దేశంతో కానీ అమెరికా దేశాలతో పోలిస్తే రష్యా యొక్క పారిశ్రామిక ఉత్పత్తి పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉండేది. కానీ అనేక పారిశ్రామిక నగరాలు ఆరంభించడం వల్ల ప్రభుత్వం కార్మికులకు తమకు జరిగినటువంటి అన్యాయాన్ని ఎదుర్కోవడానికి కార్మికులు కూడా తిరిగి విప్లవ మార్గాన్ని పయనించడం అనేది చూస్తూ ఉన్నాం అన్నమాట. అంటే ముఖ్యంగా ఈ యొక్క బ్రిటన్ దేశంలో కానీ అమెరికా దేశాల్లో కానీ ఫ్రాన్స్ దేశంతో పోలిస్తే రష్యాలో పారిశ్రామిక ఉత్పత్తి అత్యంత దయనీయంగా ఉండేది ముందుసారి. అంటే వాళ్ళు ప్రజల రవాణా సౌకర్యాలు లేవు, పరిశ్రమలన్నీ కూడా అట్టడిగిపోయాయి, పెట్టుబడులు అంతంత మాత్రంగానే ఉండేవి, పరిశ్రమలకు అన్నింటినీ కూడా అవసరమైనటువంటి ఈ యొక్క ప్రాధాన్యత లేకుండా ఈ జార్లే ముఖ్యమైనటువంటి వ్యక్తులే దేశాన్ని దోసుకుంటూ ఉండేవారు. ఇలాంటి సందర్భాల్లో ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు వీళ్ళందరూ కూడా ఒక సంఘటిత శక్తిగా ఏర్పడి ఒక విప్లవ మార్గానికి నాంది పలికినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. రష్యా విప్లవ కాలంలో మనకు తెలుస్తూ ఉంది. సరే, ఈ సాంఘిక కారణాల విషయానికి వస్తే రష్యా దేశం సంబంధించిన సాంఘిక కారణాలకు వస్తే ఆనాటి కాలంలో ఈ పేదరికం కానీ నిరక్షరాస్యత, రష్యా దేశంలో సాధారణంగా ఈ సాంఘిక కారణాలకు సంబంధించి ఈ యొక్క రష్యాలో ఈ దారిద్ర్యం, నిరక్షరాస్యత, అజ్ఞానం, ఆనాటి కాలంలో ముఖ్యంగా పేదరికం, క్రింది స్థాయి వర్గాలు చెందిన ప్రజలు, సామాన్య రైతులు ఈ పేదరికంతో, దారిద్ర్యంతో, నిర్లక్ష్యంతో, అజ్ఞానంతో మగ్గిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఆనాటి కాలంలో ఇలాంటి సిచ్యువేషన్స్ వెలతానం చేస్తూ ఉండేవన్నమాట.
ఈ ఈ యొక్క రష్యా దేశానికి చెందినటువంటి ఈ యొక్క అత్యధిక మంది ప్రజలు, రష్యా దేశంలో ఉన్నటువంటి ఎక్కువ మంది ప్రజలు ఈ సాంఘికంగా వెనుకబడినటువంటి విధానం కొనసాగుతూ ఉండేవారు. ఈ కార్మికులు కానీ, అందులో పనిచేసినటువంటి వ్యక్తులకు కానీ సరైనటువంటి మర్యాదలు కానీ, పౌర హక్కులు కానీ, పౌర విధానాలకు సంబంధించినటువంటి సరైనటువంటి హక్కులు కానీ వీళ్ళకి లభించినటువంటి సందర్భాలు లేవన్నమాట. ఎప్పుడు కూడా ఈ సంఘంలో వీళ్ళకి గౌరవం లేదు, సంఘంలో వీళ్ళకి ఒక విధానమైనటువంటి అస్మితను పాటిస్తున్నటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా వీరి రష్యా యొక్క ప్రభుత్వంలో, రష్యా దేశంలో ఈ సాంఘిక జీవనానికి పరిస్థితికి సంబంధించి కింది వారి వర్గాలకి ఎలా ఉండేదంటే వాళ్ళకి సరైన గౌరవం లేదు, వారికి ఎటువంటి హక్కులు లేవు. అంతేకాకుండా సేద్య బానిసలుగా వెట్టి చాకరీతో కాలం వెలుపుస్తూ ఉండేవారు అనమాట. ఆ భూస్వాముల దగ్గర పని చేస్తూ, వెట్టి చాకరీ చేస్తూ, దుర్భరమైన జీవితాన్ని గడుపుతూ చివరికి వారి యొక్క శారీరకంగా, మానసికంగా వాళ్ళు దీన వ్యవస్థలో ఉన్నటువంటి సందర్భాలు మనం సాగి కారణాల్లో మనకు తెలుస్తూ ఉంది. అంటే సేద్య బానిసలుగా మనం జార్జ్ చక్రవర్తి పరిపాలనా కాలంలో సేద్య బానిసలుగా వీళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. ఎందుకంటే రెండవ జార్జ్ అలెగ్జాండర్ యొక్క పరిపాలనా కాలంలో సేద్య బానిసత్వ రద్దు 1861లో మనం చూసాం. ఆ విధంగా ఇక్కడికి వీరి యొక్క బోల్షిక్ల పరిపాలనకు సంబంధించి వచ్చేటప్పటికి ఈ యొక్క జార్జ్ చక్రవర్తుల కాలంలో ఈ యొక్క సేద్య బానిసలుగా ఈ యొక్క దుర్భరమైన జీవితాన్ని వెట్టి సాకరీతో కాలం వెళ్ళిపోస్తున్నటువంటి విధానాలు చూసారు. శారీరకంగా, మానసికంగా చాలా దీనస్థితిలో ఉన్నటువంటి విధానం. ఉన్నత వర్గాల్లో వారేమో ఈ యొక్క సామాన్య ప్రజల్ని చాలా క్రూరంగా హింసించేవారు, క్రూరంగా దోసుకునేవారు, క్రూరంగా హింసించేవారు. కానీ అధిక సంఖ్యాకులు ఉన్నటువంటి రష్యా దేశంలో చాలా మంది ఆ యొక్క చాలినంత ఆ గుడ్డ వాళ్ళకి సరైన దోచుకోలేదు, వారికి సరైనటువంటి వైద్య సదుపాయం అనేది వారికి లభించలేదు అనమాట. గుడ్డ తినడానికి తిండి, సరైనటువంటి వైద్యం లేనటువంటి ఆ దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు, పేదరికంతో ఉన్నటువంటి వ్యక్తులు, అత్యధిక జనాభా కలిగిన వ్యక్తులు రష్యాలో ఉన్నారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ చాలా ఉన్నతమైనటువంటి వర్గానికి చెందినటువంటి ప్రజలు ఎంత తక్కువ మంది ఉంటే వారు ఆ ఉల్లాసంగా చెందినటువంటి ప్రజలు కానీ, సంపన్నులు కానీ, ఉన్నత వర్గాలకు చెందినటువంటి ప్రజలు కానీ సామాన్య ప్రజానీకాన్ని దోచుకుంటూ వాళ్ళ యొక్క కష్టాన్ని, వారి సరైనటువంటి వేతనాలు చెల్లించకుండా వాళ్ళని చిత్రహింసలకు గురి చేసినటువంటి సందర్భం మన యొక్క రష్యా దేశంలో తెలుస్తూ ఉంది. అంతేకాకుండా రష్యా దేశంలో ఎలా ఉంటుందంటే ప్రభు వర్గానికి చెందినటువంటి ప్రజలు సామాన్య ప్రజలు పశువుల కంటే హీనంగా చూసేవారు అనమాట. రష్యా దేశంలో ఈ యొక్క ప్రభు వర్గానికి చెందినటువంటి ల్యాండ్ లార్డ్స్ అని మనం పిలుస్తున్నాం చూడండి. ప్రభు వర్గానికి చెందినటువంటి రాజరిక వర్గానికి చెందిన వారు కానీ, ప్రభు వర్గానికి చెందినటువంటి కానీ వీళ్ళు ఈ యొక్క సామాన్య ప్రజానికాన్ని, క్రింది వర్గానికి చెందినటువంటి ప్రజలను, థర్డ్ ఎస్టేట్ ఉన్నటువంటి క్రింది వర్గానికి చెందినటువంటి ప్రజలను ఈ పశువుల కంటే చాలా హీనంగా చూసేవారు. చిన్న సమాజంలో వాళ్ళకి చిన్న అనాగరికంగా, అజ్ఞానంగా ఉన్నటువంటి వేళ్ళు, పేదరికంగా ఉన్నటువంటి వేళ్ళు, నిరక్షరాస్యత ఉన్నటువంటి వేళ్ళు, దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నటువంటి వేళ్ళు సమాజంలో చిన్న చిన్న తప్పులు చేస్తే వాళ్ళని అమానుషంగా, అనాగరికంగా శిక్షలు విధించినటువంటి, చాలా కఠినమైనటువంటి శిక్షలు విధించినటువంటి సందర్భం చూసాం. ముఖ్యంగా ఈ రష్యా దేశంలో ఈ యొక్క సామాన్య ప్రజల విషయంలో చూస్తే వాళ్ళు చేసినటువంటి చిన్న తప్పులకి కఠినమైనటువంటి శిక్షలుగా ఉన్నటువంటి కొరడా దెబ్బలు కొట్టడం, ముక్కు చెవులు కోసేయడం ఇలాంటి చిత్రహింసలు ఆనాటి రష్యా సమాజంలో సాధారణంగా కింద వర్గాల వారి విషయంలో జరుగుతూ ఉండేవన్నమాట. నిరక్షరాస్యత ఉన్నటువంటి వాడు, దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ ప్రజలు, పేదరికంతో ఉన్నటువంటి ఆ ప్రజలు ఏవైనా ఆహారం కోసం కానీ, ఏవైనా చిన్న తప్పులు చేసినటువంటి సందర్భం జరిగితే అవి యొక్క సమాజం దృష్టికి వస్తే, అవి ప్రభుత్వం దృష్టికి వస్తే ప్రభుత్వం విషయంలో వాళ్ళు చాలా కఠినంగా వ్యవహరించేవారు. కొరడా దెబ్బలు కొట్టడం కానీ, ముక్కు చెవులు కోయడం లాంటి కఠినమైన శిక్షలు విధించినటువంటి సందర్భం మనం రష్యా చరిత్రలో చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా రష్యా సమాజంలో మిగిలిపోయిన ఐరోపా రాజ్యాలంతా కూడా బలహీనమైన మధ్యతరగతి వర్గం నెలకొని ఉంటే వాళ్ళ స్థిరత్వం, ఐక్యతను సాధించగలిగేది. అంటే రష్యా దేశంలో కూడా వాళ్ళు స్థిరమైనటువంటి సమాజాన్ని ఉన్నత వర్గాల వాళ్ళు అనుభవించలేకపోయారు. వాళ్ళు ఐరోపాలో ఒక శక్తివంతమైనటువంటి దేశాన్ని, రష్యాని శక్తివంతమైన దేశంగా వాళ్ళు నిలపలేకపోయారనే విషయం మనకి తెలుస్తుంది అన్నమాట. ప్రపంచంలో ప్రసిద్ధులైనటువంటి ముఖ్యమైనటువంటి రచయితలు కానీ, పండితులు కానీ, తత్వవేత్తలు కానీ బాగా రష్యా విప్లవానికి తోడ్పడ్డారు. ముఖ్యంగా టాల్స్టాయ్, గోర్కీ, చెకోవ్ వంటి వారు. ముఖ్యమైనటువంటి వీళ్ళు అద్భుతమైనటువంటి రచనలు చేసిన చరిత్రకారులు టాల్స్టాయ్,
ది వార్ అండ్ పీస్ అనేటువంటి గ్రంథ రచయితను. ది వార్ అండ్ పీస్, వార్ యుద్ధం, పీస్ శాంతి. ది వార్ అండ్ పీస్, యుద్ధము శాంతి అనే దానికి సంబంధించినటువంటి ఒక ప్రముఖ గ్రంథ రచన చేసినటువంటి టాల్స్టాయ్. గోర్కీ అనేటువంటి ఈ ప్రముఖ రచయిత అమ్మ అనేటువంటి నవలు రాశాడు. దీని యొక్క ఈ టాల్స్టాయ్ కానీ గోర్కీ కానీ చెకోవ్ లాంటి ప్రఖ్యాత రచయితల యొక్క రచనలు ప్రజల్ని విప్లవ మార్గాల వైపు తీసుకెళ్ళినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. వీరి యొక్క విప్లవ భావాలతోటి ఈ యొక్క రష్యా చేసినటువంటి సామాన్య ప్రధానిక సైతం విప్లవ మార్గాన్ని ఎంచుకొని వాళ్ళు ఆనాటి ఈ నిరంకుశ రాజరిక విధానాన్ని కూకటి వేలతో పెకిలించాలనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క రచయితల గ్రంథాలను అధ్యయనం చేసినటువంటి సామాన్య ప్రజలు, ఈ క్రింది వర్గాలకు చెందినటువంటి ప్రజలు చివరికి రష్యా చక్రవర్తి నిరంకుశంగా రాజ్య పరిపాలన చేసినటువంటి ఆనాటి చివరి రష్యా చక్రవర్తిగా ఎంచబడినటువంటి రెండవ జాన్ నికోలస్ను తప్పించి ఈ యొక్క తొలి కార్మిక గణతంత్ర రాజ్యంగా ది వర్కర్స్ ఫస్ట్ అంటే ఫస్ట్ వర్కర్స్ రిపబ్లిక్ అనేటువంటి మొట్టమొదటి గణతంత్ర రాజ్యంగా శ్రామిక గణరాజ్యంగా మొట్టమొదటిసారిగా ప్రపంచంలో రష్యా దేశం ఆవిర్భించడం అనేది జరిగింది. మా ప్రపంచంలో తొలిసారిగా ఆరంభించినటువంటి మొట్టమొదటి కమ్యూనిస్ట్ దేశం ప్రపంచంలో ఏదంటే రష్యా దేశం. ఈ యొక్క దీన్ని అనుసరించే ఆసియాలో ఉన్నటువంటి చైనా కానీ తైవాన్ కానీ ఇతర కొన్ని ప్రముఖ దేశాలకు కూడా ఈ యొక్క కమ్యూనిస్ట్ విప్లవ భావన వైపు వెళ్ళడానికి ప్రధాన కారణం ఆనాటి కమ్యూనిస్ట్ యొక్క సిద్ధాంతాన్ని ప్రపంచపరం చేయడానికి ఈ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనేటువంటి గ్రంథాలు చేసినటువంటి కార్ల్ మార్క్స్, డాష్ క్యాపిటల్ యొక్క గ్రంథాలు ప్రపంచంలో సామ్యవాద సిద్ధాంతాలను బయటికి ప్రపంచాన్ని తిరగడానికి ప్రధాన కారకులైనటువంటి విషయాలుగా మనకి అవగాహన అవుతుంది.